ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 bodies ఆర్ థ్రోన్ అప్ విత్ యాంగిల్స్ ఆఫ్ 45 degrees అండ్ 60 degrees అంటున్నాడు. మనకి 2 బాడీస్ ఇక్కడ 45 degrees యాంగిల్తో 60 degrees యాంగిల్స్తో త్రో చేశాడట. ఇఫ్ బోత్ బాడీస్ అటైన్ ద సేమ్ వర్టికల్ హైట్ దెన్ రేషియో ఆఫ్ వెలాసిటీస్ అంటున్నాడు. 2 బాడీస్ ఒకటే హైట్ని అటైన్ చేసినప్పుడైతే వెలాసిటీస్ ఇవ్వలేదు వాడు, మనకి ఎంత వెలాసిటీతో తీసేసాడు అనేది U1 U2 ఇవ్వలేదండి. ఆ రేషియోనే మనకు అడుగుతున్నాడు. అప్పుడు మనకు మ్యాక్సిమం హైట్, ఈ హైట్ దగ్గర ఫార్ములా ఏంటి, U² sin² θ/2g. అదే మన ఈ θ1 యాంగిల్ కాబట్టి θ1 యాంగిల్ సపరేట్ తీసుకున్నాను. సో అదే వెలాసిటీ కూడా మనకి డిఫరెంట్ ఇచ్చాడు కాబట్టి U1² అన్నాను. దీనికి రిప్లేస్ చేసి U2² ఇక్కడ అనాలి, ఇక్కడ sin θ2 అనాలి. 2g క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మిగతా మిగిలింది ఏంటి, U1² sin θ1 మనకి 45 ఇచ్చాడు కాబట్టి 45 పెట్టండి. θ2 మనకి 60 degrees ఇచ్చాడు కాబట్టి 60 degrees పెట్టండి. ఇక్కడ ఇది ఈజీగానే కనబడుతుంది, కానీ కొంచెం మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మనకి ఆన్సర్లలో కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది, ఒకటేలా కనబడుతుంది చూడండి అన్నీ. ఇప్పుడు మనం చేసుకుంటే వెళ్దామండి. సో U1² U2², ఇది మనం ఈ 45 degreesని ఇటు తీసుకెళ్తే sin 60 degrees sin 45, sin 60 అంతా మనకి √3/2 అండి. సో √3/2 హోల్కి స్క్వేర్ మనం తీసుకోవాలి. sin 45కి 1/√2 హోల్ స్క్వేర్. మనం √3కి సపరేట్ స్క్వేర్ తీసుకుంటే √3² ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వచ్చేస్తుంది. ఇక్కడ రూట్ లేదు కాబట్టి పిల్లలు చేసిన మిస్టేక్ అదే, మనకి ఇక్కడ కూడా రూట్ అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ రూట్ లేదు కాబట్టి 4 అయిపోతుంది. ఇక్కడ 1/√2 అంటే 1/2 అయిపోతుంది. ఈ 2 అంటే ఇక్కడ 2 4 అయిపోతే 3/2 అనేది మనకి మిగిలిపోతుంది. మనం ఏం చేద్దాం, U1/U2 హోల్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ని తీసుకొచ్చినప్పుడు ఇటు రూట్ వస్తుంది కదా, అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే √3/2 అని ఉంటుంది. ఆ √3/2 అనేది కూడా ఆన్సర్ ఇక్కడ డి ఆప్షన్లో ఉంది. కానీ అలా కాదు, ఈ రూట్ మొత్తానికి వచ్చేస్తుంది √3/2. ఒక √3 అనేది ఒక √3కే రూట్ ఉండదు, ఈ మొత్తానికి రూట్ ఉంటుంది √3/2. సో √3/2 ఆప్షన్ సి అనేది ఆప్షన్ మనకి తెలిసిపోతుంది.